वासुदेवाय। ॐ नमो भगवते 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 वासुदेवाय। नारायणं नमस्कृत्यं नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। ततो जयमुदीरये। नष्टप्रायेषु अभद्रेषु नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया नित्यं भागवत सेवया भगवतीरुत्तमश्लोके भगवती उत्तमश्लोके भक्तिर्भवति नैष्ठकी। भक्तिर्भवति नैष्ठकी। कृष्णाय वासुदेवाय कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च देवकीनन्दनाय च नन्दगोपकुमाराय नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। गोविन्दाय नमो नमः। ॐ ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरुं वैष्णवांश्च श्रीरूपं सागरजातां सहगना रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनासहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपदा सगना ललिता श्रीविशाखान्वितांश्च हे कृष्णा करुणा सिन्धु दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्त राधाकान्त नमोस्तुते। तप्त कांचना गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामी नामिने। नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि गौर भक्तवृंद। हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। హరే కృష్ణ. ఈనాడు విని కార్యక్రమంలో మనకు మొదటి స్కందం 15వ అధ్యాయం 35వ శ్లోకం 35వ శ్లోకం వరకు చర్చించినట్టున్నాం. 36 నుంచి చదవాలి కదా, అంతేనా? ఎవరికైనా గుర్తుందా? 36 అయిందా? 36 నుంచే ప్రభుజీ. ఆ 36 నుంచి చెప్పాలి ప్రభుజీ. అదే 35 వరకు అయింది కదా. ఎస్ ప్రభుజీ.
36 నుంచి 40 వరకు. యదా ముకుందో భగవాని మాం మహీం జహౌ సతన్వా శ్రవణీయ సత్కథః తదా హరేవా ప్రతిబుద్ధ చేతసాం అభద్రయేతుః కలిర కలిరన్వవర్తతః. దేవదేవులకు శ్రీకృష్ణ భగవానుడు స్వస్వరూపముతో ఈ ధరిత్రిని వీడిన నాటి నుండియే అంతవరకు పాక్షికముగా నెలకొని ఉన్న కలి వివేకహీనులకు జనులను అమంగళం కలిగించు రీతిలో సంపూర్ణంగా ప్రదర్శితమయ్యను. ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు ఉన్నంతసేపు కూడా కలి తన యొక్క ప్రభావాన్ని చూపించలేదు. ఎప్పుడైతే శ్రీకృష్ణుడు తన అవతారం చాలించాడో వెంటనే ఇమ్మీడియట్ గా అంతవరకు ఉన్నా సరే కని కనపడినట్టుగా ఉండేది, ఇప్పుడు సంపూర్ణంగా ప్రదర్శితమయ్యాను. కలిర్ కలిర్ అన్వవర్తత. అన్వవర్తత అంటే అన్వకల్వర్తత ప్రదర్శించడం, సంపూర్ణంగా ప్రదర్శించడం. కలిర్ కలి చేత కలి తన యొక్క ప్రతాపాన్ని సంపూర్ణంగా చూపించడం మొదలుపెట్టింది అని ఇక్కడ చెప్తున్నారు. సో ప్రభుపాదుల వారు చిన్న ఫార్ములా ఇస్తున్నారు, కలి యొక్క ప్రభావం నుంచి మనం బయటపడాలంటే ఎలా ఉండొచ్చు భాషణలో. భగవత్ చైతన్యం పూర్ణంగా వృద్ధి కానటువంటి వారుల పైననే కలి ప్రభావం పనిచేయను. అది కలితక ప్రభావం ఎవరి మీద ఉంటుంది? ఎవరిలో అయితే భగవత్ చైతన్యం వృద్ధి కాదో వాళ్ళకి. సో ఎవరైతే ఆ డెవలప్ చేసుకోరు, వృద్ధి కావడం డెవలప్ చేసుకోరు, సో వాళ్ళ మీద ఈ కలి ప్రభావం ఎక్కువ ఉంటుంది. అనగా శ్రీకృష్ణ భగవానుని దివ్య రక్షణ యందు సంపూర్ణంగా నిజుడి ద్వారా మనుజుడు కలి ప్రభావం ఉపశమింపజేసి కొనగలడు. ఎవరైతే సంపూర్ణంగా కృష్ణ యొక్క పరిరక్షణలో ఉంటారో, దివ్య రక్షణ, వాళ్ళకి కలి ప్రభావం అనేది ఉండదు. అంటే భగవంతుడి యొక్క రక్షణలో ఉండాలి అంటే మనం ఏం చేయాలి? మనల్ని మనం భగవంతుడి చేతిలో పెట్టాలి. భగవంతుడా, నేను నీ వాడిని, నువ్వేం చేసుకుంటావో చేసుకో, ఎలా ఊడుకుంటావో వాడుకో, ఎలా ఎలా ఏం చేయాలంటే చేసుకో అని చెప్పి ఎప్పుడైతే మనం మనల్ని మనం కృష్ణుడి చేతులు పెట్టుకుంటామో, కృష్ణుడు అప్పుడు మనకి రక్షణ, సంపూర్ణ రక్షణ కూడా మొదలు పెడతాడు. అలాగే ఎవరైతే కృష్ణుడి యొక్క సంపూర్ణ రక్షణలో ఉంటారో వాళ్ళకి కలి యొక్క ప్రభావం ఉండదు. మనల్ని మనం అంటే నేను నీ వాడిని అంటే అర్థం ఏంటి? అనుకోవడం వరకు కాదు. నీ వాడిని అంటే అర్థం ఏంటి? నువ్వే చెప్తే చేస్తాను, నువ్వు నీకు నచ్చినట్టుగా నాతో వ్యవహరించవచ్చు. ఆయనంద తనుజా కింకరం పతితమ్మ క్షమే భవాంబుధం. యథాదత్తావం విధాత లంపటో మత్ప్రాణ నాదస్తుత ఏవ నా పరహ. ఆ భావం అది లాస్ట్. సో శిక్షాష్టకం లాస్ట్ ప్రేయర్ అదే. అంచేత శిక్షాష్టకంలో మనం చూసుకుంటే 1 నుంచి 8వ శ్లోకం వరకు భక్తి తాలూకు తీవ్రత పెరుగుతూ ఉన్నప్పుడు ఉన్న సిమ్టమ్స్ అవి. అంటే భక్తిలో 9 స్టేజ్లు ఉన్నాయి. 9 స్టేజ్లో 8 స్టేజ్లు, ఇవి 9 స్టేజ్లు కూడా వచ్చేస్తాయి. ఇది సంపూర్ణ ప్రేమ స్టేజ్లో ఉన్న వాళ్ళకి అది. ఇంకా వాళ్ళేంటి ప్రేమ స్టేజ్లో ఉన్నారు, నువ్వు ఏం చేసుకుని చేసుకో, నేను మాత్రం, నువ్వు నాకు మాత్రం మత్తస్తు నా పరహ, నువ్వు నాకు మించి వారు వేరే ప్రభు లేరు.
మత్త అంటే నాకు, అస్థి అంటే ఉండడం, నా వేరే వాళ్ళు పరహ నాకు ఇంకెవరు లేరు నువ్వు తప్ప. యథాతథా విధాతు లంపటో నీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా నువ్వు నాతో వ్యవహరించు. యథాతథ నీకు నచ్చినట్టుగా నీకు ఏది మంచి తగ్గితే నేను నన్ను ఏడిపించడం మంచి తగ్గితే ఏడిపించు, సుఖం ఆనందం పెట్టడం నమ్మించాలంటే నమ్మించు, ఏం చేయాలంటే అది. సో ఆ విధంగా ఆ భావంలో ఎవరైతే ఉంటారో వాళ్ళు నిజంగా భగవంతుడి యొక్క రక్షణని పొందగలుగుతారు. అంతే తప్ప భగవంతుడా నేను నీవాడిని నేను అంటే కాదు. ఆయన ఏ విధంగా వివరించినా మనం దాన్ని అంగీకరించగలగాలి. అప్పుడు మనం నేను నీవాడిని చెప్పినట్టుగా. సో ఆ విధంగా ఎవరైతే ఉంటారో నేను నీవాడిని అన్నప్పుడు భగవంతుడు పూర్తిగా ఆయన మనకి రక్షణ ఇస్తాడు. ఎప్పుడైతే భగవంతుడు రక్షణ ఉంటుందో మనకి కలి ప్రభావం మన మీద ఉండదు. సో ఈ విధంగా మన కలి ప్రభావానికి మనం దూరంగా ఉండాలంటే మనల్ని మనం భగవంతుడి యొక్క చేతుల్లో పెట్టుకోవాలి. అందుకే ఇక్కడ ఇక్కడ విశ్వచక్రకాకులో రాస్తున్నారు. ఇక్కడ విశ్వ చక్రవర్తి వారు స్వాభి స్వతన్వ స్వతన్వ అనే పదానికి వివరణ ఇస్తారు. స్వ అంటే స్వయం, తనువు అంటే శరీరం. తన సొంత శరీరంతో వెళ్ళిపోయాడు అని. అంటే భగవంతుడు ఎప్పటికీ రెండు శరీరాలు ఉండవు మనలాగా, సూక్ష్మ వస్తువుల లేకపోతే భౌతిక ఆధ్యాత్మికానికి ఆయన ఒకటే శరీరం. ఇక్కడి నుంచి విడిచి వెళ్ళిపోయినప్పుడు దాని అర్థం ఏంటంటే ఆయన మొత్తం భూమిని వదిలేసాడని కాదు. అవునా? సో ఆయన ఏంటంటే తన శరీరంతో అంటే కనిపించే శరీరాన్ని విడిచిపెట్టాడు. అంటే కనిపించే శరీరం కనిపించకుండా చేశాడు అంతే తప్ప ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళలేదు భూమిని. అది మనం అర్థం చేసుకోవాలని చెప్పి. సో అదే చెప్తున్నారు ఇక్కడ. ఆయన తన ఈ శరీరం ఇప్పుడు ఉంది కానీ తను ఇప్పుడు కనబడాలి, ఇక్కడ ఉన్న వాళ్ళకి కనబడాలని నిర్ణయించుకున్నాడు కాబట్టి అది అవతరించినట్లు అవుతుంది. ఇప్పుడు దాన్ని తొలగించుకున్నాడు, అంతేకాని శరీరం ఇంకా ఇక్కడే ఉంది. అంచేత మనం అక్కడ ఆయన ఇది విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అనుకుంటే దాన్ని మనం ఏంటంటే దాన్ని ఇది ఆయన మొత్తం విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అని కాదు. మనకు కనబడకుండా, మన దృష్టి కనబడకుండా ఆయన మళ్ళీ తెర కప్పేశాడు. మాయా తెర వచ్చి ఏ తెర రావచ్చు. అవును. పరిసర్పణం బుధ పురే చ రాష్ట్రే చ గృహే తద్ఆత్మని విభావ్య లోభా రజసిం జిహ్మసిం సశా ధర్మ చక్రం గమనాయ పర్యదాత్. ఇక్కడ కలి యొక్క లక్షణాలు, కలి ప్రభావం చూపిస్తుందని చెప్పారు కదా. ఏ విధంగా చూపిస్తుందని ఇక్కడ చెప్తున్నారు. పురమునందు, దేశమునందు, గృహమునందు, జనుల యందు లోభత్వము, మిథ్యాత్వము, మోసగారితనము, హింస అనే లక్షణముల ద్వారా ప్రకటమయ్యేది కలియుగ ప్రభావం అవగతి చేసుకోగలిగినంత విజ్ఞుడైనందున ధర్మరాజు గృహమును వీడుటకు సిద్ధపడి తగినట్లుగా వస్త్రదానమును గావించెను. ఆయన ప్రతి చూస్తున్నాడు పురం, ఆయన ఒక పూర్వంలో చూస్తున్నాడు. అంటే ఆయన ఒక రాజధాని ఊర్లో, దేశం ఆయన రాజ్యంలో చూస్తున్నాడు, గృహం తన ఇంట్లో చూస్తున్నాడు, జనులు తన
అలా తన దగ్గర పనిచేసే మనుషుల మధ్య చూస్తున్నాడు. వీళ్ళందరిలో ఏమేమి పెరిగిపోయాయి? లోభత్వం. లోభత్వం అంటే స్వార్థం, గ్రీడీనెస్, ఇంకా కావాలి ఇంకా. మిథ్యత్వం. మిథ్యత్వం అంటే కన్సీట్, అంటే అంటే ఆ, మోసకారితనం. ఆ మోసకారితనం ఉందా? లేదంటే దొంగతనం. మోసగారితనం, మోసాలు చేయడం, హింస, హింసించడం, ఈ 4 పెరిగిపోతున్నాయి. ఈ 4 కలిగి యొక్క ప్రధాన లక్షణాలు. సంజాత మిథ్యత్వం అంటే కపటం. లోభం, కపటం, మోసగారితనం, హింస, ఈ 4 పెరిగిపోతున్నాయి. ఇవి ఎక్కడ? ప్రతి చోట, రాజధానిలోనూ, తన దేశంలో, తన గృహంలో, తను మనం చూసే మనుషుల్లో ప్రతి ఒక్కరిని పెరిగిపోతుంది. దీన్ని చూసి ఇంకా ధర్మరాకున్నాడు, కలి వచ్చేసింది, మన యుగం మారిపోయిందా, మనం కలిగి మనుషులం కాదు ఇప్పుడు, అంతే మనం వెళ్ళిపోవాలి అంటే నిర్ణయించుకున్నాడు. ఎందుకని దాని ఇల్లు విడిచిపెట్టి వెళ్ళాలనుకున్నాడు కాబట్టి దానికి తగ్గట్టుగానే ఆయన వస్త్రధారణ చేయడం గావించాడు. అది ఇక్కడ ప్రభుపాద వారు భాషలో చెప్తున్నారు. సో ఎప్పుడైనా సరే భగవంతుడి యొక్క నిత్య అనుచరులు లేదా నిత్య శుద్ధులు ఎవరు అనుకోవచ్చు, లేదా శుద్ధ భక్తులు, వాళ్ళు ఎప్పుడు కూడా భగవంతుడితో ఉండాలని అనుకుంటారు. అదే ప్రభుపాద చెప్తున్నారు. పాండవులందరూ శ్రీకృష్ణ నిత్య సహచరులైనందున ఆ దేవదేవుని సహచర్యమైనందు తప్ప అన్యమైన దాని అందు వారు అభిరుచిని కలిగి ఉండలేదు. అంటే వాళ్ళకి భక్తులు ఇద్దరు కూడా భగవంతుడు ఉండాలనుకుంటారు కాబట్టి భగవంతుడు లేకపోతే వాళ్ళు ఉండరు. ఎన్ని ఫెసిలిటీస్ ఇచ్చినా వాళ్ళు ఉండరు, వాళ్ళు వెళ్ళిపోతారు. అందుకనే భగవంతుడు వెళ్ళిపోయిన తీసుకున్న వెంటనే వీళ్ళు రెడీ అయిపోయారు. ధర్మరాజు రెడీ అయిపోయాడు. సో ఇక్కడ ప్రభుపాద మళ్ళీ భాషలో ఇంకొక పాయింట్ చెప్తున్నారు. హౌస్ హోల్డర్, గృహస్థ యొక్క ధర్మం ఏమిటి, డ్యూటీ ఏమిటి, కర్తవ్యం ఏమిటి, విధి ఏమిటి అనేది. యమరాజు పట్టి లాగుతున్నంత వరకు సంసార అంధకోపములంతే పడి ఉండుట ఎవరికి తగదు. అంటే మనం ఈ సంసార జీవితంలో ఎలాగ ఉండాలంటే, మనల్ని యమరాజు వచ్చి తీసుకెళ్ళి ఆయన యమపాసం వేసి తీసుకెళ్లే వరకు, ఆ స్థితి వరకు అంత దిగజారిపోకూడదు. అంటే మనం మన గృహస్థగా మనం చేసే వ్యవహారాలన్నీ ఎలా ఉండాలంటే ఆ యమరాజుని పిలిపించే వరకు వెళ్ళకూడదు. అది గృహస్థ యొక్క డ్యూటీ. అంటే ఇక్కడ ఈయన నిత్య అనుసరుడు కాబట్టి ఎప్పుడైతే కృష్ణుడు తన శరీరాన్ని విడిచిపెట్టి వైకుంఠానికి లేదా భగవద్ధామానికి వెళ్ళిపోయాడని తెలిసేదో వెంటనే యుధిష్ఠిర మహారాజు కూడా వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాడు. దానికి తగ్గట్టుగా డ్రెస్ అంటే వస్త్రధారణ చేశాడు. స్వరాట్ పౌత్రం వినిమయనం ఆత్మనా సుసమం గుణై తోయనివ్యాహ పతిం భూమేర్ అభ్యసించద్గమ జాహ్వయే. వేదమాతుడు సుశిక్షితుడును గుణశాలిను అగు తన పౌత్రుని సముద్ర పర్యంతం మగు భూమికి చక్రవర్తిగా ప్రభువుగా హస్తినాపురం నందు రాజ్యాభిషిక్తుని చేసెను. వెళ్ళిపోవాలనుకున్న బాగానే ఉంది, వెళ్ళిపోవడానికి సిద్ధం కూడా అయ్యాడు. కానీ రాజుగా తన కర్తవ్యం ఒకటి ఉంది. తన తర్వాత రాజు ఏం చేసినా సరే ముఖ్య ధర్మం ఏంటి రాజుకి, తన మీద డిపెండ్ అయిన ప్రజలందరినీ మంచి మార్గంలో నడిపించడం. అందుకనే మన అంబరీష్ గారు వృషభదేవుడు చెప్తాడు, ఎవరైతే తన యొక్క కిందనున్న వాళ్ళ యొక్క అభివృద్ధిని, వారి యొక్క పురోగతిని, వారి యొక్క ఆధ్యాత్మిక ప్రగతిని తీసుకురాలలో వాళ్ళు ఆ స్థానాన్ని అంగీకరించడం
తప్పు. అంటే మన కింద ఎవరైనా ఉన్నారంటే వాళ్ళని మనం ఉద్ధరించాల్సిన బాధ్యత మంది. అలా ఉద్ధరించినప్పుడు మనం అటువంటి వాళ్ళని అంగీకరించకూడదు మన 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 అనుసరులుగా, అన్యాయులుగా. సో అందుకనే ఇక్కడ ఈయన వెళ్ళిపోవాలనుకున్నాడు కాబట్టి తన కింద ఉన్న ఈ ప్రజలందరూ కూడా తన మీద ఆధారపడి ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఏదో ఒకటి మంచి చేసి వెళ్ళాలి అన్న ఉద్దేశం మీద ఇప్పుడు ఏం చేశాడు, రాజు వెళ్ళిపోయినా రాజుకి తను వెళ్ళిపోయినా సరే తన తర్వాత కూడా ప్రజలందరూ అదే విధంగా సుఖశాంతులతో ఉండాలి, అలా ఉండేటట్టు చేసి వెళ్ళాలి ఆ రాజు. అంతే తప్ప ఆయన వెళ్ళకపోతే నేను పరిత్యాగం చేశాను కానీ నాకు సంబంధం లేదని చెప్పి ఉండడానికి లేదు. అంచేది ఇప్పుడు ఆయన వెళ్ళిపోవాలనుకున్నాడు కాబట్టి ఆయన ఎలా పడితే అందరిని వదిలేసి వెళ్ళలేడు కాబట్టి ఆయన తన తర్వాత పరీక్షిత్ మహారాజుని దానికి మహారాజుగా చేశాడు, చక్రవర్తిగా, ప్రభువుగా, భూమికి చక్రవర్తిగా, ప్రభువుగా హస్తినాపురం నందు రాజ్యాభిషేకం చేసింది. ఇక్కడ ప్రభుపాదుల వారు భాష్యంలో నిజమైన ప్రభుత్వ వైఖరి ఎలా ఉండాలి అన్నది చెప్తున్నారు. ఎందుకంటే ప్రపంచ జనులందరూ చక్రవర్తి పాలన సుగముగా నుండురంటే దీనికి కారణం. ప్రపంచ జనులందరూ సుఖంగా ఉండాలట. అది ప్రభుత్వం కనుక గుడ్ గవర్నెన్స్ అంటే ఏంటంటే మంచి ప్రభుత్వ విధానం లేకపోతే పద్ధతి అంటే ఏంటంటే ఎవరైతే అప్పుడు ప్రజలందరూ కూడా వారి యొక్క దీంట్లో ఉండాలి, హ్యాపీగా ఉండాలి. దానికి కారణం ఏంటంటే చెప్తున్నారు ప్రభుపాదుల వారు. ధాన్యము, పండ్లు, పాలు, ఔషధములు, విలువైన మనులు, ధాతువులు వంటివే గాక ప్రజలకు వలసిన ప్రకృతి పుష్కలముగా లభించుటచ్చే పౌరులందరూ ఆనందంతో నిండేవారు. సో వీళ్ళందరూ కూడా ఆనందంగా ఉండడానికి కారణం ఏంటి, వాళ్ళకి కావాల్సినవన్నీ ధాన్యం, పండ్లు, పాలు, ఔషధాలు, విలువైన మనులు, ధాతువులు, ఇవన్నీ కూడా అవి కాకుండా ప్రకృతి నుంచి వచ్చే ఉత్పత్తులు అంటే తేనె, పళ్ళు, చెట్ల నుంచి పళ్ళు, ఇలాంటివన్నీ ఎలాగా తేనె ఇంకేమైనా అంటే అలాంటివి ప్రకృతి నుంచి దొరికేవి. అదంటే స్వచ్ఛమైన నీరు, స్వచ్ఛమైన గాలి, ఇవన్నీ కూడా పుష్కలంగా దొరికేవి. అది ఎప్పుడు దొరుకుతాయి, ఎప్పుడైతే గవర్నమెంట్ సరిగా ఉంటుందో అప్పుడు అన్ని దొరుకుతాయి. పృథు మహారాజు రాజు అయిన 4వ స్కందంలో వస్తుంది. పృథు మహారాజు రాజు అయినప్పుడు భూమి పంటలు ఇవ్వడం మానేస్తే పృథు మహారాజు అంటాడు నువ్వు పంటలు ఇవ్వు నేను అని. అయినా సరే పృథు మహారాజు చెప్పినా సరే భూదేవి ఇవ్వకపోతే కోపం వస్తుంది, కోపం వచ్చి కట్టడం తీస్తాడు, నేను శిక్షిస్తా అని చెప్పి. అప్పుడు భూదేవి వచ్చి అంటుంది, వచ్చిపోయాను అదే నేను నీకు పుత్రిక లాంటి దాన్ని నువ్వు నన్ను శిక్షిస్తావు ఏంటంటే, మరి నువ్వు ఎందుకు ఇవ్వడం లేదు, నేను చెప్పిన దాన్ని కూడా ఎందుకు ఇవ్వడం లేదంటే చెప్తుంది. ఎందుకు ఇవ్వడం లేదంటే ఇక్కడున్న వాళ్ళందరూ మూర్ఖులు, అటువంటి పెద్దలకు నేను ఎలాగే నాస్తికులు తయారయ్యారు, మూర్ఖులు తయారయ్యారు, స్వార్థం రెండుతో నిండిపోయింది వాళ్ళ మనస్తత్వం. అటువంటి వాళ్ళకి నేను ఇవన్నీ ఎలాగిస్తాను అంటే ప్రకృతికి కూడా మనం సరిగా లేకపోతే ప్రకృతి కూడా అన్ని ఇవ్వడం మానేస్తుంది. అందుకే ఎప్పుడైతే మనం ధర్మపరాయణంగా ఉంటామో అప్పుడు ఆటోమేటిక్గా పంటలు అన్ని కూడా పెరిగిపోతాయి. ఏం పంటలకి ఇప్పుడు అన్ని యూరియాలు వేస్తే కానీ రావు. అలా వేయకుండానే అక్కడంతా పంట యొక్క ఉత్పత్తి పెరుగుతుంది, మనం అందరం ధార్మికంగా ఉంటాయి. సో ఇక్కడ ఈ ఉత్పత్తులన్నీ కూడా కావాల్సిన దొరుకుతున్నాయి కాబట్టి ఇవి దొరకడం కారణం ఏంటి, రాజు ప్లస్ రాజు కింద ఉన్న ఈ ప్రజలు అందరూ కూడా ధర్మపరాయణలు కాబట్టి ఇవన్నీ కావాల్సిన ఉత్పత్తులు సంతోషంగా దొరుకుతున్నాయి. అంతేగాక దేవతాపముల నుండి, మనోక్షోభల నుండి, ప్రకృతి మరియు ఇతర జీవుల నుండి కలిగిన కలతల నుండి వారు విడివడి ఉండదు. చూడండి,
ఓకే, ఇవన్నీ పంటలు దొరకడం వల్ల పంటలు పంటే అన్ని బాగానే ఉన్నాయి, కానీ అది కాకుండా అంతేకాకుండా వాళ్ళేంటి దేవతల నుంచి అంటే కొన్నిసార్లు అన్ని పంటలు పండినా సరే ఎండ బాగా తీవ్రంగా ఉంది, అది కూడా పండించడం లేదు, వర్షం కంటిన్యూ పడుతుంది, ఆ పంటలు వస్తున్నాయి కానీ వర్షం మాత్రం కంటిన్యూగా ఉంది, చలి ఎక్కువ ఉంది, లేదా భూకంపాలు వస్తున్నాయి, పెడిగాళ్ళు వస్తున్నాయి, ఇలాగా ప్రకృతి వైపరీత్యాలు, దేవతలు ఆది దైవిక క్లేశాల అవి కూడా లేవు. అలాగే ఆది భౌతిక ఇతర జీవుల నుంచి, ఆధ్యాత్మిక మూడవది తన యొక్క అనారోగ్యం అట్ల నుండి, మనసు దేహం నుండి, ఇలాగా వీటి నుంచి అంటే ఆది దైవిక ఆది భౌతిక ఆధ్యాత్మిక మూడు రకాల క్లేశాలు కూడా వాళ్ళకి లేవట. అంచేత ఎప్పుడైతే మంచి గవర్నమెంట్ కి యొక్క ఫలితాలు అలా ఉంటే దానికి ఫలితాలు అనమాట. మూడవది రాజకీయ కారణములు ఆధిపత్యం కొరకు అడపాదడప రాజుల నడుమ యుద్ధములు సంభవించడం, జనసామాన్యం మాత్రము సర్వ విధుల నుండి ఆనందముతో జీవించిన కారణమున వారి యందు అసంతృప్తి మరియు క్రోధములు పడచూపలేదు. అది ఇప్పుడు అందరూ ఆనందంగా సంతృప్తిగా ఉంటే ఒకరి కోసం ఒకళ్ళ ఆస్తి ఒకళ్ళు తీసుకోవాలని కానీ ఏమీ ఉండదు కదా. ఎప్పుడైతే నాకు లేదు నీకుందంటే అప్పుడు నేను ఎప్పుడు కూడా అయితే నీకు ఎలా లేకుండా చేయడమా లేదా నేను ఉన్నది నేను ఎలా తీసుకోవాలని ఆలోచిస్తాం. ఆయన కూడా నా దగ్గర ఉంది నాకుంది ఆయన దగ్గర ఉంటే ఎవరెవరు పట్టించుకో. పంచాయతీ ఇక్కడ జనసామాన్యం అందరూ కూడా ఆనందంతో ఉంటున్నారు. పంచాయత ఎవరు కూడా రాజకీయ కారణాల చేత కానీ లేదా ఆధిపత్యం చలాయించాలని ఉద్దేశంతో ఒకరికొకరు యుద్ధాలు చేయించుకోవడం లేదు. ఒకవేళ ఏదైనా యుద్ధం అవుతుందంటే వారి వెనకాతల ఇందా చెప్పినట్టు ఈ ఆధ్యాత్మిక భావనలో ఎక్కడో లోపం ఉన్నది కాబట్టి వారిని అటువంటి వారికి ప్రకృతి నుంచి ఏం దొరకవు. అంటే వారు యుద్ధాలు చేసిన అందుకని పూర్వం యుద్ధం చేసుకున్న రాజుకి మధ్య యుద్ధం జరిగిన ఆ యుద్ధం వాళ్ళు ఆక్రమించుకోవడానికి కాదు, ఆ రాజు వల్ల అక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి నేను ఆయన ఓడించి వాళ్ళకి మంచి రాజ్యపాలన ఇప్పించాలి అన్న తపనతో వాళ్ళు యుద్ధం చేసేవారు, ఆక్రమించుకుంటుండేవారు. అది పూర్వం. కలియుగంలో మనం ఇప్పుడు కలియుగం తర్వాత వచ్చిన యుద్ధాలన్నీ కూడా స్వార్థపూర్తి యుద్ధాలే, వాళ్ళ యొక్క రాజ్యాన్ని విస్తరించుకోవాలని తపనతో చేసినవి తప్ప అందరికీ ప్రయోజనం కాదాన్ని ఆలోచించి చేసినవి కాదు. కానీ పూర్వం యుద్ధాలు అలా జరిగేవి. అవే రాస్తాను చేత ఇవన్నీ కారణం అంటే రాజకీయ కారణములు, ఆధిపత్య కారణములు మరియు అడుపు రాజుల నడుమ యుద్ధములు సంభవించడం జనసామాన్య మాత్రమే సర్వవిధంలో ఆనందంతో జీవించిన కారణమున వారిని అసంతృప్తి మరియు క్రోధములు పొడచూపలేదు. ప్రతి ఒక్కరును అత్యున్నత జీవిత లక్ష్యమును పొందిడి విషయమున సుష్ణితులై ఉండిరి. అక్కడ నాలుగవది ఇది గవర్నమెంట్ తాలూకా మంచి అంటే గవర్నమెంట్ 4 రకాలు ఈ సహజమైన ఉత్పత్తుల మీద ఆధారపడేటట్టుగా చేయాలి జనాల్ని, అది ఫస్ట్ది. రెండోది ఈ ఆది దైవిక ఆది భౌతిక ఆధ్యాత్మిక క్లేశాల నుంచి దూరం అయ్యేటట్టుగా చేయాలి. మూడోది ఆధిపత్యం కోసం కాకుండా ప్రజల యొక్క సుఖశాంతుల కోసమే తన రాజ్యాన్ని ఎదుగుతున్నాను లేదా రాజ్యానికి ఏదైనా సేవ చేస్తున్నాను అన్న భావనలో ఉండాలి. నాలుగోది ప్రతి ఒక్కరు అత్యున్నత జీవిత లక్ష్యం, వారి యొక్క జీవిత లక్ష్యం ఏంటో తెలుసుకోవాలి, దానికి అనుగుణంగా నడుచుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇది 4. అంచేత ఓకే సుఖశాంతులతో ఉన్నాం కదా అని చెప్పి ఇక్కడే ఉండాలనుకుంటుని భగవంతుని మనం చేస్తే అది కాదు. దాంతోపాటు వాళ్ళ యొక్క ఆధ్యాత్మ చింతనని మర్చిపోకూడదు. ఈ విధంగా ఈ 4 ఎవరి దగ్గర ఉంటాయో అది ఏ రాజ్యంలో ఉంటుందో అది మంచి సుస్థిరమైన సుభిక్షితమైన సుశోభితమైన
రాజరికంలో ఉన్నట్లు మనం గుర్తించవచ్చు. అది అలా కాకుండా ఇంకొన్నాయి. ప్రతి ఒక్కరు అత్యంత జీవిత లక్ష్యం పొందే విషయం సుశిక్షితులై ఉండేది. అంటే ఎలా పొందాలి? శిక్షితులై ఉన్నారు. శిక్షితులై ఉండడం అంటే శిక్షణ పొంది ఉన్నారు. అది అలా అందరూ శిక్షణ పొందేటట్టు చేసే బాధ్యత గవర్నమెంట్ది. గవర్నమెంట్ అట్లాంటి ఈ రోజుల్లో అవి ఏమేవారు భగవద్గీత క్లాస్ ఇస్తా ఉన్నా కూడా రానివ్వరు. అలాగే అయిపోయింది. రివర్స్. తత్కారణమైన సామాన్య విషయములపై కలహింపకూడదనే విషయమున వారు జ్ఞానవంతులై ఉండరు. ఎంచేత ఎవరికి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇంకా కలహించుకుని కూర్చోవలసిన అవసరం లేదు. అందుకు కలహించకూడదనే నిర్ణయంతో వాళ్ళు ఉంటారు. సో ఆ విధంగా ఆయన రాజు అన్నది ఆ విధంగా పాలన చేయాలి. కానీ కలియుగ ప్రభావం చే రాజు మరియు ప్రజా శుభ లక్షణము లన్నీను నశించి ఉండుటచ్చే వారిరు నడుమ ఒక గంభీర వాతావరణం వృద్ధి అనేది. ఎప్పుడైతే కలియుగ ప్రభావం చేత అంటే సీరియస్నెస్ చాలా సీరియస్ కండిషన్ అంటాం కదా, ఆ విధంగా తయారైపోయింది ఇప్పుడు లోకంలో అంతా. ఎందుకని అక్కడ రాజు నాయకులకి సంస్కారం లేదు, ప్రజలకి లేదు. ప్రజలు కూడా రాజకీయ నాయకుడు నేరస్తులు కాకపోతే ఓటేయరు. మంచి వాళ్ళకి ఎవరికి ఓటేయరు. ఎవరిదో రాజకీయంగా వాడు తిడుతూనే ఉంటారు, వాళ్ళు ఓటేస్తుంటారు. సో ఇది ఇటువంటి అంటే రాజు ప్రజలు ఇద్దరు కూడా కలుషితం అయిపోయాయి కాబట్టి అటువంటి దాంట్లో వాతావరణం చాలా గంభీరంగా మారిపోతుంది. చాలా సీరియస్నెస్ పెరిగిపోతుంది. అయినప్పటికీ పాలకుడు పాలింపబడి వారి మధ్య వైషమ్యములు చూపి ఉన్న నేటి కాలం నందులో ఆధ్యాత్మిక వాతావరణం మరియు భగవత్ చైతన్యం నెలకొనేటకు చక్కని అవకాశం కలదు. అదే కలియుగపు ఒక విశేష లక్షణము. అది అంచేది ఈ విధంగా ఇక్కడ దిగజారిపోయినప్పటికీ కూడా ఇక్కడ కలియుగంలో ఇంకా మనం ఆ బంధాన్ని వాళ్ళిద్దరి మధ్య బంధాన్ని గట్టిగా అంటే రాజుకి రాజుపాలకుల మధ్య బంధాన్ని పెరిగేటట్టుగా చేసే అవకాశం ఉంది. అదే ఈ కలియుగ తలక లక్షణం యొక్క కలియుగ విశేష లక్షణం. కానీ అలాగా చాలా తక్కువ జరగడం, కానీ అయ్యే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ నెక్స్ట్ 39. మథురాయాం తదా వజ్రం శూరసేనాపతిం తతః రాజాపత్యం నిరూప్యేష్టిం అగ్నిసపి భద్రీశ్వరః. ఇక్కడ తదుపరి ధర్మరాజు అనిరుద్ధుని అంటే శ్రీకృష్ణ మనవుడైన తన్నుడైన వజ్రుని సూరసేన రాజుగా మొదట్లో ఆస్తికు అభిషక్తుని చేసిను. ఓకే, అనిరుద్ధుడు యొక్క తనయుడు వజ్రుడిని సూరసేన రాజుగా మొదలలో అభిషక్తుని చేశాను. అటువంటి వాటి ప్రముఖ ప్రజాపత్య యజ్ఞమును ఏదంటే జీవనమునకు విన్నాడుటకే
అగ్ని తన ఎందు ఆరోపించుకొనెను. కృష్ణుడికి ప్రద్యుమ్నుడు అనిరుద్ధుడు అని ప్రద్యుమ్నుడు కొడుకు అనిరుద్ధ మనవడు. ప్రద్యుమ్నుడు కొడుకు అనిరుద్ధుడు. సో ఆ అనిరుద్ధుడు తాలూకా కొడుకు వజ్రుడు. వజ్రనాభ ఏదైతే ఇప్పుడు మనం ఆయన్ని చూడు, కృష్ణుడు ప్రద్యుమ్నుడేమో అనిరుద్ధుడిని రాజ్యాభిషేకం చేసి పట్టపు రాజుగా ఇక్కడ చూసుకుంటే కృష్ణుడు తర్వాత ప్రద్యుమ్నుడు కొడుకు అనిరుద్ధుడు, అనిరుద్ధుడు కొడుకు వజ్రనాభు. అంటే మనవడు యొక్క కొడుకు కాబట్టి ముందు మనవడు వజ్రుడు. మునవుడు సూరసేన రాజ్యం అంటే ఈ మథురా ప్రాంతం తెలిపి సూరసేన రాజ్యం. ఇప్పుడు కూడా సూరసేన జిల్లా అని రాసుకుంటాం, చూసుకుంటాం. ఈ సూరసేన అనేది ఒక ప్రదేశం పేరు. ఆ రాజ్యానికి రాజుగా చేసి ప్రజాపతి యజ్ఞం నిర్వహించి గృహస్థ జీవనం విడనాడుటకి అగ్నిని తన యందు ఆరోపించుకునేను. ఆయన వెళ్ళిపోవడానికి ఇదయ్యాడు. ఇక్కడ లాస్ట్ లో లాస్ట్ పారాగ్రాఫ్ లాస్ట్ లో చెప్తున్నారు, గనుక జీవితాంతము ఇంద్రియ భోగములు కామ్యకర్మల ఎందే మునిగి ఉండుట ఎక్కువగా మూఢత్వమే కాగలదు. కనుకనే భగవద్ధామమును అన్నది అత్యున్నత జీవన పూర్ణత్వమును సాధించు మహత్కార్యంలో నిర్లక్ష్యపరచడం వంటి ఆత్మహత్య సదృశ విధానం ఎవరును పాటింపరాదు. నిజమైన ఆత్మహత్య భగవద్ధాన్ని చేరడానికి ఉంచిన అవకాశాన్ని మనం విడిచిపెట్టుకోవడమే అది నిజమైన సూసైడ్. దాన్ని ఏమంటారు? స్పిరిచువల్ సూసైడ్ అంటారు. శారీరకంగా మనం ఇలా కూడా ఉంటాం, కానీ ఆధ్యాత్మికంగా మనం మనల్ని చంపేసుకున్నాం. అంటే ఇంకా ఆధ్యాత్మిక సంబంధం లేదు. మంచిది ఎప్పుడైతే మన జీవితాంతం ఇంద్రియ భోగాలు కామకర్మలందు ములుగుతూ ఉండి భగవంతుడి పట్ల ప్రేమని ప్రీతిని రతిని మనం పెంచుకోకపోతే మనం ఆధ్యాత్మిక ఆత్మహత్యని మనం చేసుకుంటున్నాం. ఒక్క నిమిషం వస్తాను.
అంచేత మనం ఆధ్యాత్మిక ప్రగతిని సాధించడానికి మనకు వచ్చిన ఆ సాధించే మహత్కార్యాన్ని నిర్లక్ష్యపరచడం అనేది ఆ, ఆత్మహత్య సదృశం. మన ఏ ఆత్మని నిజంగా ఆత్మని హత్య చేస్తుంది. అందుకని వాటి వాళ్ళని ఆత్మహ అంటారు. ఆత్మహ అంటే ఆత్మని హ అంటే హత్య చేసిన వాళ్ళని. వాళ్ళెవరు ఆత్మ హత్య చేసిన వాళ్ళంటే ఆత్మని పైకి కాకుండా దాన్ని చేసేవాళ్ళు, నాశనం చేసేవాళ్ళు. అంటే ప్రగతి చెందకుండా మళ్ళీ ఈ కింద లోకాల్లో అధోగతికి తెలియడం చేసే ఆ విధంగా వ్యవహరించే వాళ్ళందరినీ కూడా ఆత్మహ అంటారు. అంటే ఆత్మని హత్య చేసుకోవాలి. ఆత్మహత్య అటువంటి కార్యాలకు మనం చేయబోతున్నాం. విసృజ్య తత్ర తత్సర్వం దుకూల వలయాదికం నిర్మమో నిరహంకార సంచిన్న శేష బంధన. ధర్మరాజు తన రాచరిక దుస్తులను వడ్డానమును ఆభరణమును శీఘ్రమే పరిత్యజించి నిరహంకారుడై ప్రతిదాని ఎడను అనాసక్తుడయ్యను. సో ఎలాగా ఇప్పుడు మోడర్న్ వారు ఇది వైరాగులు ఉన్నారు. మోడర్న్ వైరాగులు అందరూ కూడా అన్ని బ్యాంక్ అకౌంట్ ఉంటుంది, వేరే డ్రెస్ అయితే ఇలాగ కాషాయం ధరిస్తారు. కానీ మొబైల్స్, ల్యాప్టాప్లు, అకౌంట్స్, బ్యాంక్ అకౌంట్లు, క్యూఆర్ కోడ్లు, స్కానర్లు ఇవన్నీ ఉంటాయి. అది కాదు రినౌన్సియేషన్. నిజమైన రినౌన్సియేషన్ అయితే ఉన్న రాచరికాన్ని వదిలితీశాడు. వడ్డానం ఆభరణాన్ని తీసేశాడు, ఆభరణాలు కూడా తొలగించాడు. సో ఇవన్నీ కూడా ఉన్నట్లు వదులుకోండి, అంతేగాని ఇంకా ఎక్కువ పెట్టుకోకూడదు. ఈ రోజుల్లో ఈ సాధు అంటే ఏంటో కూడా తెలియదు జనాలకి. ఎవరు డ్రెస్ వేసుకుంటే వాడికి నమస్కారం పెట్టడమే. కాషాయం డ్రెస్ వేసుకున్నవాడు ఆడవాళ్ళ జోలికి వెళ్ళకూడదు. అలాగే ఆడవాళ్ళు వేసుకుంటే వాళ్ళు మగవాళ్ళ జోలికి వెళ్ళకూడదు. ఇప్పుడు ఆడ మగ ఇద్దరు కాషాయం డ్రెస్ వేసుకుని కలిసి సంసారాలు చేస్తున్నారు. ఏమన్నా అసలు కాషాయం రంగు ఎందుకు వేస్తారు, ఆ డ్రెస్ ఎందుకు వేస్తారని కూడా తెలియని పరిస్థితులు వెళ్ళిపోయింది సొసైటీ. కాస్తో కోస్తో సంస్కృతి సంస్కారాలు ఆధ్యాత్మిక చింతన ధార్మికత ఉన్న ఇండియాలో ఇలా పరిస్థితి ఉంటే ఇంకా బయట పరిస్థితి ఎలా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. సంచేత ఇక్కడ యుధిష్ఠిర మహారాజు చూపిస్తున్నాడు వైరాగ్యం అంటే ఉన్న ఆత్మను కూడా వదిలేసుకోవాలి. అంతే తప్ప ఇప్పుడు నేను చాలా మందిని చూశాను, టెంపుల్లో ఫెసిలిటీస్ బాగపోతే ఇంటికి వెళ్ళిపోతాం. ఇంటికి వెళ్ళిపోయి మన దగ్గర రాస్తుంది కాబట్టి ఆస్తి పెట్టి నేను ఒక ఇల్లు కట్టుకొని ఆశ్రమం కట్టుకొని నాకు నచ్చినట్టు నేను ప్రచారం చేసుకుంటాను. అది నిజమైన అంటే ఓకే వాళ్ళు సాధన చేస్తున్నారు, కానీ నిజమైన సాధన అది కాదు. ఒక్కసారి మన వైరాగ్యం స్వీకరించామంటే తప్ప ఒప్పో దాంతోనే ఉండాలి, ఆ సంస్థతోనే ఉండాలి. అందుకని ప్రభుపాద వారు చెప్పింది, ప్రభుపాద మిమ్మల్ని నేను ఎలాగా సంతోష పెట్టగలం అంటే జస్ట్ కోఆపరేటింగ్ చదవాలి, జస్ట్ కోఆపరేట్. మనకు ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకుంటూ ఉండాలి. అది నిజమైన భక్తి చేసే విధానం. అంతే తప్ప నాకు నచ్చక వెళ్ళిపోతాను, నా మరొక నేను వెళ్ళిపోయి నాకు నచ్చిన నేను చేసుకుంటాను, నాకు నచ్చిన చోట నేను సెంటర్ ఓపెన్ చేసుకుంటాను, లేదా నాకు నచ్చిన చోట మందిరం కట్టుకుంటాను, నాకు నచ్చిన ఆశ్రమం కట్టుకుంటాను. అది నిజమైన సన్యాసి జీవనం కాదు. సన్యాసి జీవనం అంటే ఉన్న అధికారాలని ఉన్న ఫెసిలిటీస్ని వదులుకోవాలి. అది నిజమైన సన్యాసి. అందుకే ప్రభుపాద వారు అమెరికా ఉన్నప్పుడు రోల్స్ రాయ్స్ అంటే అది
ప్రపంచంలో ధనికులు అత్యంత ధనికులు ఉపయోగించే కారు, అటువంటి కారుల్లో కూడా తిరిగారు. ఏ, ఏమి లేనప్పుడు మాయాపూర్లో వచ్చి చెట్టు కింద పడుకుని మాయాపూర్ ప్రాజెక్ట్ మీద ప్లానింగ్ చేశారు. దాన్ని బట్టి ప్రభుపాద వారు ఎప్పుడు కూడా ఈ లౌకిక వసతులకి ఆయన బద్దుడవ్వలేదు అనేది మనం గుర్తించాం. సాధు అన్నవాడు అనుకుంటాం. సో అందుకని ఇక్కడ అన్ని వీటిలన్నీ విడిచిపెట్టి వెళ్ళాడు. ఇక్కడ భాషల్లో ప్రభుపాద వారు చెప్తున్నారు, శ్రీకృష్ణ సహచరులు అవడానికి కావాల్సిన లక్షణాలు ఏమిటి అనేది ప్రభుపాద వారు వివరిస్తున్నారు. చూసుకుంటే శ్రీకృష్ణ భగవానుని సహచరుల్లో ఒకటిగా నగుటకు భౌతిక సంపర్కం నుండి శుద్ధిపడటం అన్నది అత్యంత అవసరమైన యోగ్యత అయి ఉన్నది. ఇది మనం కృష్ణ యొక్క సహచరులు అవ్వాలి అనుకుంటే మనం చేయాల్సింది ఫస్ట్ ఈ భౌతిక సంపర్కంతో సంబంధించిన విషయాలన్నింటినీ మనం దూరం అవ్వగలగాలి. భౌతికంగా ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ దేని కూడా ఆకర్షణ వాటికి మనం దూరంగా ఉండే వాటికి దూరం అవ్వాలి. మనం ఎప్పటి వరకైతే మనం ఈ లౌకికమైన విషయాల మీద ఆకర్షణ పెట్టుకుంటున్నామో, వాటి కోసం ఆలోచిస్తున్నామో, మనం వైరాగ్యానికి మనం అర్హులం కాదు. వాళ్ళ వైరాగ్యానికి అర్హులం కాదు కాబట్టి భగవంతుడి అనుసరణ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే భగవంతుడి అనుసరణ ఒకటి అవడానికి మన భౌతిక సంపర్కం నుండి శుద్ధిపడడం అనేది అత్యంత అవసరం. అంటే భౌతిక సంపర్కం నుండి శుద్ధిపడడం అంటే మనం చేసే ఏ పనికి, ఏ ఆలోచనకి, దేనికి కూడా భౌతికపరమైన సంబంధం ఉండకూడదు. మరి ఎలా ఉండాలి? కృష్ణుడితో సంబంధం ఉండాలి. ఓకే, నేను ఇప్పుడు చేస్తున్నాను పని, ఇది కృష్ణుడు నచ్చుదా? నేను చదువుతున్నాను, కృష్ణుడు నచ్చుదా? నేను ప్రచారం చేస్తున్నాను, నచ్చుదా? నేను ఆరాధిస్తున్నాను, నచ్చుదా? ఏం చేసినా అంతేగాని కృష్ణుడికి కాకుండా నేను నచ్చుతున్నాను, వీరందరూ మెచ్చుకోరా, వీరందరూ మెచ్చుకోవాలి, వీళ్ళందరూ చప్పట్లు కొట్టాలి, అబ్బాయి ఏ క్లాస్ ఇచ్చారు అనిపించుకోవాలి. దీంతో మనం ఎప్పుడైతే మనం చేస్తామో అది మన లౌకికంగా ఇదే ఆ కంటామినేషన్ వచ్చేస్తుంది. మనలో మనకు వచ్చేస్తుంది, శుద్ధి లేదు. అంచేత మన యొక్క చేతన ఈ లౌకిక భౌతిక సంకల్పం నుండి శుద్ధి ఉండాలి. అప్పుడు మనం భగవంతుని అనుచరులు అవ్వడానికి ఒక యోగ్యతను మనం సాధించాలి. అటువంటి పవిత్రీకరణ లేనిదే భగవత్ పార్షదుడగుటకు గాని లేదా భగవద్ధామను చేరుటకు గాని ఎవరికి సాధ్యము కాదు. ఎప్పటి వరకు మనం ఈ భావాన్ని మనం ఎప్పటి వరకు విడిచిపెట్టమో అప్పటి వరకు మనం భగవంతుని యొక్క పార్షదుడగడానికి కానీ లేదా భగవద్ధామను చేరడానికి కానీ మనకి అర్హత ఉండదు. అంచేత మన ఒక్క ఆలోచన ఎప్పుడు కూడా భగవంతుడు నచ్చుతుందా లేదా, గురువుకు నచ్చుతుందా లేదా, గురు పరంపరకు నచ్చుతుందా, ఇదే ఉండాలి తప్ప ఈ భక్తులు నచ్చుతారు, ఈ చుట్టూ వాళ్ళకు నచ్చుతారు, అతను లౌకికంగా ఏమనుకుంటారు అన్న భావనలో ఉన్నప్పుడు మనం ఈ భౌతిక సంపర్కంతో మనం మళ్ళీ అశుద్ధులు అయిపోయినట్లే, ఆ మలినత్వం మనకి తగిలినట్లే. దాని నుంచి మనం ఇంకా దూరం మనం అర్థం చేసుకోవాలి. అందుకే లాస్ట్ లో మళ్ళీ పారాగ్రాఫ్ భాషలో లాస్ట్ అటువంటి ధర్మాత్మ రాజులొచ్చే పాల్పడినందునే ఆ కాలమున జనులు సర్వవిధములుగా ఆనంద భోగలై ఉండేది. సమస్త ప్రపంచమును పరిపాలించుట అట్టి ధర్మాత్మ రాజులకు నిక్కముగా సాధ్యమైనటువంటి కార్యము. జనాలందరూ ఆ విధంగా ఉండేవారు కాబట్టి వాళ్ళ యొక్క గమ్యం ఏంటో తెలుసు. అందరూ ఆధ్యాత్మిక చింతన తప్ప ఈ లౌకికమైన విషయాల మీద ఆసక్తి చూపించరు కాబట్టి ఎవరికి వాళ్ళే వారి సేవల్లో వాళ్ళు నియుక్తులైపోతుంటారు. సో అందుకనే అంచేది అక్కడ అందరూ ఆల్రెడీ రాజులు ఆ విధమైన భావనలో ఉన్న రాజులు పరిపాలించేవారు కాబట్టి ప్రజలు కూడా అదే భావనలో ఉండేవారు.
ప్రజలు ఎప్పుడైతే అలా ఉన్నారో రాజులకు కూడా అటువంటి వాళ్ళని పాలించడం చాలా ఈజీ అయిపోతుంది. క్రమశిక్షణ కలిగిన మనుషులు తయారవుతారు కాబట్టి. అందుకే వాళ్ళు అంత పెద్ద రాజ్యాల్ని ఏలగలిగేవారు. వాచం జుహావ మనసి తత్ప్రాణాయతరే చితం మృత్యావసానం సోత్సర్గం తంపచంత్వే హజో హవీత్. పిమ్మట అతడు జ్ఞానేంద్రియములను మనసునందు మనసును ప్రాణంనందు ప్రాణమును అపానమునందు తన సంతృప్త అస్తిత్వమును పంచభూతములందు దేహమును మృత్యువునందు లయము చేసెను. ఇక్కడ దుష్టుడు రాజ్యాన్ని విడిచిపెట్టడానికి సంసిద్ధం అవుతున్నాడు. ఏ విధంగా సంసిద్ధం అవుతున్నాడు అనేది మనకి దేవుడు 40 శ్లోకం నుంచి చెప్తున్నాడు. 40 శ్లోకంలో ఏం చేశాడు? ఆయన రాజ్యాన్ని దుష్టులను విడిచిపెట్టేశాడు. ఇప్పుడు ఏం చేశాడు? ఇంకా తన జ్ఞానేంద్రియ మనసు ప్రాణమునందు ప్రాణం అపానమునందు తన సంపూర్ణ అద్వైతం పంచభూతములందు లయం చేసి తదుపరి అతడు శుద్ధాత్మగా భౌతిక భావం నుండి ముక్తులయ్యను. ఎప్పుడైతే ఇవన్నీ కూడా ఇవన్నిటిని మనం తొలగించుకుంటామో మనకి అప్పుడు ఇంకా ఏముండదు. మిగిలింది ఒక శుద్ధ అన్న పదం ఒకటే ఉంటది. శుద్ధ చేతన, శుద్ధ అనో అహంకారం అన్ని శుద్ధంగా ఉంటాయి. శుద్ధాత్మగా భౌతిక భావం నుండి ముక్తులయ్యను. ఇక్కడ చెప్తున్నారు మనసును ప్రాణ కల్మషం నుండి శుద్ధపరిచి తద్వారా జన్మ మృత్యు సంపర్కం నుండి విడుదల కావించి శుద్ధమైన ఆధ్యాత్మిక జీవమున నెలకొనడం ద్వారా ప్రాణ కల్మషం శుద్ధిపరిచి తద్వారా జన్మ మృత్యు సంపర్కం నుండి విడుదల కావించిన శుద్ధమైన ఆధ్యాత్మిక జీవనమున నెలకొనడం ద్వారా మనుడు దాని భౌతిక రూపం మార్చవచ్చును. అది సో ఎప్పుడైతే మనసుని మనం ఈ బాహ్య చింత నుంచి ఆధ్యాత్మిక చింతనలోకి తీసుకొస్తామో మనం మన యొక్క జీవన ధారణ జరిగినట్టు. మరణ సమయంలో మనసు తయారు చేసే ఈ తాత్కాలిక భౌతిక దేహమే సమస్యలకు కారణమై ఉన్నది. చనిపోయేటప్పుడు మనసు ఏం చేస్తుందో ఎటువంటి మనసు తయారు చేసిన తాత్కాలిక దేహం సమస్యకు కారణమవుతుంది. మనసు ఏ దేహాన్ని ఆలోచిస్తూ పోతుందో అదే నెక్స్ట్ లైఫ్ లో పొందుతాం మనం. ఇంకా మనం ఈ జన్మ మృత్యు చక్రం నుంచి బయట ఎలా పడాలన్నది కూడా ప్రభుపాద చెప్తున్నాడు. శ్రీకృష్ణ భగవాన్ దివ్యమ భక్తియుక్త సేవాభ్యాసం ద్వారా పవిత్రముగా మారి ఆ దేవదేవుని కరచరణముల సేవ సత్తము నియుక్తమైనచో మననాంతరము ఇది మరొక భౌతిక దేహమును సృష్టించడానికి అవకాశం ఉండదు. భౌతిక సంపర్క తన్మయత్వము నుండి అది విడుదల కాగా విశుద్ధ భగవద్ధామమును చేరగలదు. శ్రీకృష్ణ భగవాన్ దివ్యముకు భక్తికు సేవాభ్యాసము ద్వారా పవిత్రంగా మారి ఆ దేవతం చరణకము సేవ ఎందుకు సత్తము నియుక్తమైన అది వేరే భౌదేవం సృష్టించడానికి అవకాశం ఉండదు. అది ఎప్పుడైతే మనం భగవంతుడి యొక్క చరణ కమలాన్ని మనం శరణాగతి తీసుకుంటూ వాటి కోసం మనం ప్రయత్నిస్తూ ఉంటాం, మనం వేరే జన్మ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. ఒకళ్ళు ఉన్నా సరే మంచి జన్మే వస్తుంది. కానీ ఇక్కడ వేరే భౌతిక దేవం సృష్టించే అవకాశం ఉండదు. అంటే మనం ఇంకొక జన్మకి మనం అర్హులం అని చెప్తున్నారు.
భౌతిక సంపర్క తన్మయత్వం నుండి అది విడుదల కాగా విశుద్ధాత్మ జ్ఞాన విశుద్ధాత్మ భగవద్ధామమును చేరగలదు. ఎప్పుడైతే ఈ ఆత్మ భౌతిక సంపర్క తన్మయత్వం నుంచి బయటపడుతుందో అప్పుడు మనం ఇక్కడి నుంచి బయటపడతాం. అందుకనే ఇప్పుడు మనం చనిపోతే సూక్ష్మ శరీరం మనతో పాటు ఉంటుంది, ఆత్మతో పాటు ఉంటుంది. మనం ఓన్లీ స్థూల శరీరం విడిచిపెట్టి మాత్రం వెళ్ళిపోతున్నాం. దాన్నే మృత్యువు అంటారు. అలాగే సూక్ష్మ శరీరాన్ని కూడా విడిచిపెట్టి వెళ్ళిపోతే దాన్ని ముక్తి అంటారు. వాళ్ళు ముక్తులు వాళ్ళు సూక్ష్మ శరీరాన్ని వారు కోరుకోరు. కానీ వాళ్ళతో పాటు సూక్ష్మ శరీరం ఉంటుంది ముక్తులకి. వాళ్ళు అనుకుంటారు అన్ని విడిచిపెట్టి బయటికి వెళ్ళిపోయిన ఆత్మతో పాటు అని, కానీ కాదు. ముక్తులు వాళ్ళు సూక్ష్మ శరీరంతో పాటు ఉంటారు. అందుకనే క్షీణే పుణ్యే మర్త్యలోకం విసంతి. మళ్ళీ ఎప్పుడైతే మన పుణ్యం అయిపోతుంది, ఎందుకంటే వాళ్ళు సూక్ష్మ శరీరం స్థూల శరీరం రెండు విడిచిపెట్టేస్తే మళ్ళీ రాను, వెనక వచ్చే ప్రసక్తే లేదు. వాళ్ళు ఇంకా సూక్ష్మ శరీరాన్ని విడిచిపెట్టలేదు కాబట్టి వాళ్ళు మళ్ళీ క్షీణిత మళ్ళీ భూలోకాలకు రావడం అనేది జరుగుతుంది. అంటే ముక్తి కాములు ఎవరు కూడా సంపూర్ణంగా లేరు. మనకి మామూలు మృత్యు అయితే మన స్థూల శరీరం విడిచిపెడితే దాన్ని మృత్యు అంటాం. సూక్ష్మ శరీరం విడిచిపెడితే దాన్ని నిజమైన ముక్తి అంటే భగవద్ధామం వెళ్ళడం అవుతారు. బ్రహ్మజ్యోతిలోకి వెళ్ళే వాళ్ళు ఎవరు కూడా సూక్ష్మ శరీరం విడిచిపెట్టడం లేదు వాళ్ళు. అందుకే వాళ్ళు మళ్ళీ వెనక్కి రావాల్సి వస్తుంది. అది ఎప్పుడైతే మనం భగవద్ధామం వెళ్తాం అప్పుడు మన సూక్ష్మ శరీరం కూడా విడిచిపెట్టి ఒక్క ఆత్మ మాత్రం వెళ్తాం. ఎందుకంటే మన ఆత్మే ఆధ్యాత్మిక జగత్తు భౌతిక జగత్తుకు వచ్చింది అంటే మళ్ళీ భౌతిక జగత్ నుంచి ఆధ్యాత్మిక జగత్తు మళ్ళీ ఒక్క ఆత్మ ఒకటే వెళ్ళాలి. ఇంకేం దగ్గర కూడా ఎలా చేయడు. ఎలాగొచ్చామో అలాగే వెళ్ళాలి. అంచేత భక్తులు భగవద్ధామం వెళ్ళారు అక్కడ అందులో వాళ్ళు సూక్ష్మ శరీరాన్ని స్థూల శరీరం రెండింటిని విడిచిపెట్టినట్టు. అది ఇక్కడ ఇంకా ఉన్నాయి. ఇంకా ఇంకేం చేశారు మనకి రేపు మళ్ళీ చెప్పుకుందాం. ఎవరికైనా ఏం ప్రశ్నలు ఉన్నాయా ఏదో చర్చించిందా? హరే కృష్ణ ప్రభుజీ, ఇందాక మీరు శుద్ధాహంకారం మామూలుగా మనం అహంకారం వల్ల ఇట్లాగా తప్పులు చేస్తున్నాము, వేరే వాళ్ళని ద్వేషిస్తాం, అట్లా చేస్తాము అని చెప్తారు ఇవ్వరు. దానికి డిఫరెన్స్ అర్థం కాలేదు. అహంకారం ఉండాలి, అహంకారం ఉండదని చెప్పినాను కదా. శుద్ధ అహంకారం ఉన్నాడు, మంచి అహంకారం. మిథ్య అహంకారం అంటే తప్పుడు అహంకారం అని అర్థం. మనం మిథ్య అహంకారానికి వెళ్ళిపోతున్నాం. నిజమైన అహంకారం ఏంటి? నేను కృష్ణ సేవకుణ్ణి, నేను కృష్ణ సేవకుణ్ణి అంటే ఏం చెప్పినా చేస్తాను, నేను రెడీ. నా గొప్ప ఏంటి? నేను కృష్ణ సేవకుడు. నేను అని చెప్తున్నా. నేను అని పదం వచ్చిందంటే అది అహంకారం. కానీ నేను కృష్ణ సేవకుడు, అది సరేనా? నాలాంటి కృష్ణ సేవకుడు లేడు, అది మిథ్యాహంకారం. అదే కదా, నాలాంటి లేడన్న కూడా ఎప్పుడైతే నేనే గొప్ప అనుకుంటా అది మిథ్యాహంకారం. కానీ గొప్ప సేవకుని అనలేదు, అలాగని చెప్పి కించపరచుకోవడం లేదు. నేను పనికి వాళ్ళ సేవకుని కూడా, నేను సేవకుని సేవ చేయడానికి రెడీ. మళ్ళీ సేవకుని
సేవ చేయకపోతే అది మళ్ళీ మిథ్య కపటం. సో ఇవన్నీ ఉంటాయి. అంటే అహంకారం అంటే నేను సేవకుడిని, నేను సేవ చేయడం రెడీ, మీరు ఏం చెప్పినా చేస్తాను అన్న తప్పు కాదు. కానీ అది చేసి ఆ భావంలో ఉండడం ఉన్నప్పుడు అది నిజమైన అహంకారం, లేకపోతే మళ్ళీ మిథ్య అహంకారం అయిపోతుంది. చాలా సార్లు మనం మన జీవితంలో మిథ్య అహంకారం ఎందుకు వెళ్ళిపోతాం అంటే మనం అంటాం నేను మీ సేవకునండి, మీ దాసునండి అని. కానీ అది ఓన్లీ రాతల వరకు చెప్పడం వరకే ఉంటుంది, చేతల్లో ఉండదు. అంచా మనం చెప్పిన మాట నిజంగా నిజమైన అహంకారాన్ని సూచించేది అయినప్పటికీ కూడా అది మిథ్య అహంకారం వెళ్ళిపోతుంది, ఎందుకంటే లోపల లేదు అది. ఇప్పుడు నేను మీ సేవకుడు నుండి అన్న భావం ఎప్పుడైతే ఉందో అన్నామో మనం నిజంగా ఆ భావంతో ఉండాలి. అప్పుడు అది నిజమైన అహంకారం. అప్పుడు అటువంటి అహంకారం తప్పు కాదు. నేను దాసుని అది మంచిదే, కానీ అది నిజంగా భావన ఉండాలి. వ్యవహారం కూడా ఆ విధంగా ఉండాలి. ఎవరేం చెప్పినా సరే చేయగలుగుతూ ఉండాలి, ఏం చేసినా చేస్తుండాలి. అప్పుడు మనం దాసు చెప్పడం దాసు, వ్యవహారం బాసు లాగా ఉంటే కష్టమైపోతుంది. అప్పుడు అది మన మాటలు కూడా మిథ్య అహంకారంలోకి వెళ్ళిపోతాయి. హరే కృష్ణ ప్రభు. దండం ప్రభు. మనకి భాగవతంలో అంటే చాలా జనరల్ థింగ్స్ చాలా డిస్కస్ చేస్తుంటాం రోజు మనము. అంటే ఇప్పుడు రాజ్యం ఎట్లా ఉండాలి, అట్లా ఉండాలి అంటే మామూలుగా యాక్చువల్ భాగవతం అనేది మనకి భక్తిని పెంచాలి కదా. అంటే ఈ జనరల్ థింగ్స్ తెలుసుకోవడం ఎటు కూడా మనం ఫాలో అవ్వలేము కదా ఇప్పుడు ఈ కలియుగంలో. సో ఈ జనరల్ థింగ్స్ తెలుసుకోవడం వల్ల మనకు వచ్చేది ఏంటి రోజు? అర్థం కాలేదు. జనరల్ గా తెలుసుకోవడం వచ్చేది ఏంటంటే ఎప్పుడైతే మన నాలెడ్జ్ ఉందో రేపు మనకు ఎక్స్పెక్టేషన్ తగ్గిపోద్ది. ఓకే, అంటే ఇలాగ ఉంటే ఇలాగ అవద్దు, ఇలాగ లేదు కాబట్టి ఇలాగ అవ్వదు. మంచిగా నేను ఇక్కడి నుంచి ఇది ఆశించడం నా తప్పు, అర్థమవుతుంది కదా. ఓకే, అంటే ఎక్స్పెక్టేషన్స్ తగ్గుతాయి మనకి. తగ్గిపోద్ది, ఆటోమేటిక్ నాలెడ్జ్ ఉంది కాబట్టి ఇలాగైతేనే ఇది వస్తుంది, ఇలా అయినప్పుడు ఇది రాదు. అప్పుడు అటువంటి నేను ఆశించడం వేస్ట్. సంచేత రేపు నీకు జీవితంలో వచ్చినా సరే నువ్వు డిస్టర్బ్ అవ్వవు. థ్యాంక్ యూ బ్రో. అది థ్యాంక్ యూ బ్రో. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు ప్రభుజీ. అంటే 2000 వినబడటం లేదా? భగవద్ దర్శన్ పుస్తకంలో ప్రభుజీ వినిపిస్తుంది ప్రభుజీ? నాకు వినబడలేదే, అందరికి ఎవరికి వినబడటం లేదా? వినిపించడం లేదు, స్లోగా వస్తుంది వాయిస్. వాయిస్ ప్రాబ్లం చూసుకోండి. హరే కృష్ణ. రావడం లేదు. హరే వినిపిస్తుంది ప్రభుజీ. వినిపిస్తుందా? వినిపించట్లేదు ప్రభుజీ. వినిపించట్లేదు. మెల్లగా వినిపిస్తుంది ప్రభు. మెల్లగా వినిపిస్తుంది ప్రభుజీ. హరే కృష్ణ. అర్థం కావాలి కదా, అర్థమయ్యేంతలాగా చెప్పండి. హరే కృష్ణ ప్రభుజీ. భాగవతంలో 18,000 శ్లోకాలు అంటారు కదా, అందులో అంటే లాస్ట్ శ్లోకం తప్పించి మిగతా శ్లోకాలన్నీ వివరించిన తర్వాత లాస్ట్ శ్లోకంలో ఈ కలియుగంలో నామ సంకీర్తన యజ్ఞం శ్రేష్టమైనది, దాని ద్వారా భగవాన్ అంటే జనుల తాలూకా పాపహరణ, సంపూర్ణ పాపహరణ జరుగుతుంది అనేసి. సో అంటే భాగవతం తాలూకా థీమ్ అదే ప్రభుజీ ఏంటి అసలు? భాగవతం యొక్క థీమ్ ఏంటంటే, భాగవతం యొక్క థీమ్ ఇంత చెప్పింది దేనికంటే భక్తి తాలూకా ప్రాముఖ్యతను చెప్పడం. ప్రశ్న అర్థమైందా లేదా? ప్రశ్న ఏంటంటే 18 శ్లోకాలు ఉన్నాయి, 18 శ్లోకాలు లాస్ట్ శ్లోకం ఒకటి మాత్రమే కలియుగంలో సంకీర్తన ఒకటే చేయాలి, దాని ద్వారా మనం ముక్తి సాధిస్తామని చెప్పారు.
మరి అంటే అది ఒక్కటి సారం అయితే అది ఒక శ్లోకం చెప్పేసి అయిపోయింది కదా, 18,000 శ్లోకాలు ఎందుకు ఇచ్చారు అని, అంతే కదా. ఆ, ఎందుకు ఇచ్చారు అంటే ఎక్స్ప్లెనేషన్, కన్విన్స్ చేయడానికి మనల్ని. నేను జపం చేయి చాలంటే ఎంతమంది చేస్తారు? ఎవరు చేయడు. అవునా? కానీ భగవాన్ ఎందుకు చేయడం ఇలా జరిగింది, వాళ్ళు జపం చేయడం ఇలా వచ్చింది అన్నప్పుడే చెప్తారు. చూడండి, మనం ఏదైనా ఇప్పుడు మనం వాటర్ ఫిల్టర్ కొనాలనుకుంటే ఏం చేస్తాడు ఆ కంపెనీ వాడు వచ్చి చేస్తాడు, చూడండి సార్ మేము ఇక్కడ కూడా ఈ కంపెనీ వాళ్ళకి మేమే వేసామండి, అక్కడ ఉంది కదా ఆ మందిరం మేమే పెట్టామండి, ఈ మందిరం కూడా మేమే వేసామండి, వాళ్ళని అడగండి. వాళ్ళు చెప్పినప్పుడు మనకి ఏంటంటే ఓ వాళ్ళందరూ అంతమంది పెట్టుకున్నారు, అయితే మనం కూడా పెట్టుకుందాం అనిపిస్తుంది. లాస్ట్ వాడు చెప్పేది 4,000 7,000 మొత్తం ఆ డబ్బులు తీసుకుంటాడు. అదే ఈ రేట్ ఎంత అంటే అంతే చెప్తాడు. కానీ ఎప్పుడైతే మనకి ఇది చేశాడు, వాళ్ళు అడగండి చూడండి మాకు ఆల్రెడీ రాసి ఇచ్చారా, వీళ్ళకి ఎంత హెల్ప్ అవుతుందో వీళ్ళు మాకు రాసి లెటర్ కూడా రాసి ఇచ్చారు, ఇలాంటివన్నీ చూపించడం వల్ల ఏంటంటే మనం కొనాలనే కుతూహలం మనలో పెరుగుతుంది. సో అలాగే ఏ విధంగా ఈ సంకీర్తనం చేయాలన్నది కరెక్టే, అదే దాని ఉద్దేశం, అక్కడ మనల్ని అక్కడ తీసుకురావడమే. కానీ అలా ఒక్కటే చెప్పి వదిలేస్తే ఎవడు పట్టించుకోడు. కన్విన్స్ చేయాలని మనకి ఇలా కేస్ స్టడీ చెప్పాలి, చూడండి వాళ్ళు ఇలా చేశారు వల్ల వాళ్ళకి లాభం జరిగింది, వీళ్ళు భక్తి చేయడం వల్ల ఇలాగ వచ్చింది, అలాగా అవన్నీ చేసి కన్విన్స్ చేయడానికి మనకి ప్రయత్నం చేస్తాం. అది ఓకే. ఓకే ప్రభుజీ, థ్యాంక్ యూ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, థ్యాంక్ యూ. ఓకే, హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. ధన్యవాదాలు ప్రభుజీ, అంబరీష్ మహారాజ్ చరిత్ర అది చదివినప్పుడు అందులో యాక్చువల్లీ కార్తీక పురాణం అందులోనేమో దుర్వాస మహర్షి శాపం ఇస్తారు, అందుకని అది విష్ణుమూర్తి అంబరీషుడికి ఇచ్చిన శాపాన్ని ఆయన తీసుకుంటారు కాబట్టి దశావతారాలు వచ్చాయని చెప్పారు ప్రభుజీ. కానీ భాగవతంలో అలా ఏమి లేదు ప్రభుజీ. నాకు అది తెలీదు, నాకైతే భాగవతం ప్రకారం తెలుసు. అది ఎక్కడ ఉందన్నారు? అంటే కార్తీక పురాణంలో అంబరీష్ మహారాజ్ చరిత్ర వస్తుంది ప్రభుజీ. అవునా? దాంట్లోనేమో ఇలా ఇచ్చారు, అంటే ఆయన తన జట్ట నుంచి రాక్షసుడిని సృష్టించడము అదేమి ఇవ్వలేదు, జస్ట్ ఆయనకి శాపం ఇస్తే అంబరీష్ మహారాజ్ అప్పుడు కేవలం విష్ణుమూర్తిని ధ్యానిస్తూ ఉంటారనమాట. అందుకని ఆయనకి ఈ శాపం ఇచ్చింది కూడా ఆయన చూడరు, అంటే ఆయనకు తెలియదు అనమాట. సో ఆయన మనసులో ఉన్న భగవంతుడే ఆ శాపాన్ని తీసుకుంటారనమాట. అది ఉంది ప్రభుజీ దాంట్లో. అవునా? నాకు తెలియదు, అనుకోలేదు. ఏదైనా స్టోరీ ఏమన్నా? ఓకే ప్రభుజీ, అదే డౌట్ వచ్చింది. కనుక్కొని చూస్తాం, కనుక్కుంటాం సీనియర్ ఎవరైనా. ఓకే ప్రభుజీ, హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు, దండవత్ ప్రణామం ప్రభు. ప్రభు ఒక్కసారి స్థూల సూక్ష్మ వాటి గురించి చెప్పరా ఒక్కసారి? శరీరాల అంటే స్థూల దేహం భౌతిక జగత్తులో ఉండిపోతుంది, స్థూల సూక్ష్మ దేహమును ప్లస్ ఆత్మ కలిపి పైకి వెళ్తాయి, కొంత దూరం వెళ్ళిన తర్వాత సూక్ష్మ కూడా వదిలేస్తారు ప్రభు వాళ్ళు ధామంకి వెళ్ళినప్పుడు. అక్కడికి వెళ్ళిన చూడండి, ఎలాగంటే మనం ఈ భౌతిక జగత్తులో ఉన్నంతసేపు మనకి సూక్ష్మ శరీరం ఉంటారు, అవునా? సూక్ష్మ శరీరం మారదు, అర్థం కదా. మనం ఒక భౌతిక జగత్తులో మనం ఏదో ఒక భౌతిక జగత్తులో ఉన్నాం, ఇప్పుడు మనం ఈ భౌతిక జగత్తులో ఉన్నాం, ఈ 14 లోకాల్లో కదా, 14 సమతలాల్లో మనం తిరుగుతూ ఉంటాం, పైన కింద పైన కింద, అర్థం కదా. అర్థం లేదా? అర్థమైంది ప్రభు. ఈ 14 లోకాల్లో ఈ 14 సమతలాల్లో తిరుగుతున్నంత సేపు మనకి ఒకటే సూక్ష్మ శరీరం ఉంటుంది, సూక్ష్మ శరీరం మారదు. ఏం మారుతుంటది? స్థూల మారుతుంటది. ఈ రోజు నేను ఇక్కడ ఈ బంకిమరాయిగా ఈ రూపంలో ఉన్నాను, నెక్స్ట్ లైఫ్ లో నేను ఏ ఆవు జోపో, ఏ పందో, లేకపోతే కుక్కో, నక్కో, లేకపోతే దేవతో నా శరీరం మారిపోయింది. ఆ తర్వాత మళ్ళీ నేను నా మంచి అయితే ఇంకొంచెం బ్రహ్మలోకంకి వెళ్ళొచ్చు, లేదంటే పతనం అయితే పాతాళ లోకంకి వెళ్ళిపోవచ్చు, అప్పుడు వారి వేరే శరీరం వస్తుంది. ఇలా మన స్థూల శరీరం మారుతుంటది, సూక్ష్మ శరీరం అలాగే ఉంటుంది. సో అంచేత ఈ సూక్ష్మ శరీరం అంటే ఏంటంటే, ఈ సూక్ష్మ శరీరం మనం ఈ భౌతిక జగత్తుని విడిచిపెట్టి ఆధ్యాత్మిక జగత్తుకి వెళ్ళే వరకు ఇదే సూక్ష్మ శరీరం ఉంటాం. ప్రళయం వచ్చేసింది, ప్రళయం వచ్చి నేను విష్ణు శరీరంలోకి వెళ్ళిపోయాను.
కదా, అన్ని లోకాలతో పాటు జీవులు కూడా లోపలికి వెళ్ళిపోతారు. అవును ప్రభు. గర్భోదక విష్ణువులోకి వెళ్ళిపోతారు. ఆ వెళ్ళిపోయేటప్పుడు నేను వెళ్ళిపోతే నాతో పాటు ఈ సూక్ష్మ శరీరం కూడా వెళ్ళిపోద్ది లోపలికి. మళ్ళీ వచ్చినప్పుడు అన్ని పైకి వస్తాయి. అదే ఆ సూక్ష్మ శరీరం ఉంది కాబట్టి కర్మ దానికి సంబంధించి దాంతో పాటు ఉంటుంది అనమాట. అవును, కర్మానుసారం మళ్ళీ ఇప్పుడు నేను ఇప్పుడు ప్రళయం వచ్చేసి మొత్తం సృష్టి అంతా ఆగిపోయింది. మళ్ళీ ఇప్పుడు రెండోసారి సృష్టి జరిగేటప్పుడు నేను బయటకు వచ్చినా నాతో పాటు ఈ కర్మ ఉంది ఆల్రెడీ. దాన్ని బట్టి మళ్ళీ నెక్స్ట్ శరీరం ఇస్తాడు అక్కడ. సో ఎప్పుడైతే మనం ఈ భౌతిక జగత్ని విడిచిపెట్టి ఆత్మ జగత్కి వెళ్ళాలనుకుంటాం, అప్పుడు ఈ సూక్ష్మ శరీరం కూడా ఇక్కడ ఓడిపోతుంది. సూక్ష్మ శరీరం కూడా వదిలేసి ఓన్లీ ఆత్మ ఒక్కటే ఆధ్యాత్మిక జగత్కి వెళ్తాం. అంటే మనం ఆధ్యాత్మిక జగత్తు నుంచి వచ్చిన వెంటనే మనకు వచ్చేది సూక్ష్మ శరీరం. సూక్ష్మ శరీరంలో ఉన్న కోరికలను బట్టి మనకు ఈ స్థూల శరీరాలు, రకరకాల స్థూల శరీరాలు మనకి వర్తిస్తూ ఉంటాయి. కృష్ణ ప్రభుజీ ధన్యవాదాలు. ఇప్పుడు ఈ సూక్ష్మ శరీరం ఇక్కడ ఉండిపోద్ది అంటే దానికి ఎగ్జిస్టెన్స్ కర్మ నిల్లు ఉంటది కదా, కర్మ శూన్యం అవుతుంది కదా. నాకు అవసరం లేదు. ఒకసారి కర్మ ఎక్కడికి పోతుంది? కర్మ విడిచిపెట్టి సార్, కర్మతో సంబంధం లేదు. భగవంతుడు గెట్ అవుట్ అంటే గెట్ అవుట్ అంతే. ఇప్పుడు సూక్ష్మ శరీరానికి కర్మకు రిలేషన్ ఉంది కదా ప్రభుజీ. సూక్ష్మ శరీరంతో మనది సూక్ష్మ శరీరము ఎప్పుడు నీళ్ళు అయితే సూక్ష్మ శరీరం ఎప్పుడు ఇక్కడ మనం వదిలేస్తాం? ఓన్లీ ఆత్మ మాత్రమే గోలోకి వెళ్ళిపోతుంది. ఏ స్టేజ్ అది? ఎప్పుడైతే మన భక్తి పరిపూర్ణత చెందుతుందో. ఇప్పుడు చూడండి, నేను శుద్ధ భక్తుని అయినంత మాత్రం నా మొత్తం కర్మలన్నీ నాశనం అయిపోయాయని గ్యారంటీ లేదు. ఎందుకని నేను కొన్ని కోట్ల జన్మల నుంచి కర్మలు చేస్తున్నాను. ఒక్క జన్మలో భక్తి చేశాను. అంటే ఒక్క జన్మలో భక్తి చేస్తాను, కానీ భక్తి చేయడం వల్ల ఏంటి, నా కర్మ కొత్త కర్మ రాదు. అంతే కదా, నేను ఏ భగవంతుడి కోసం చేశాను కానీ భగవంతుడి కోసం మంచి కర్మ చెడ్డ కర్మ ఏదో కర్మలోకి వెళ్ళిపోతుంది. ఏదైనా ఒక కార్యం, ఇప్పుడు నేను నీళ్ళు తాగాను, సపోజ్ నీళ్ళు తాగాను, ఈ సేవ నీళ్ళు తాగడం వల్ల నేను ఏదో నా బతికి నా ఆరోగ్యం బాగుంది, నేను భగవంతుడు సేవ చేయగలుగుతాను అన్న భావంతో నేను తాగినప్పుడు, ఈ నీళ్ళు తాగడం వల్ల నాకు మంచి జరిగినా చెడు జరిగినా లేదా దానివల్ల ఎవరికైనా నష్టం అది నాకేం అంటుకోదు. భగవంతుని కోసం తాగినాం కాబట్టి, భావంతో తాగాం కాబట్టి. అలా కాకుండా ఎప్పుడైతే ఏదైతే సరే భగవంతుని కోసం చేస్తున్నాను భావం లేకపోతే మనకి మంచి కర్మ చెడ్డ కర్మ ఏదో కర్మ వచ్చేస్తుంది. ఇప్పుడు నేను అన్ని భగవంతుడి కోసమే చేస్తున్నాను అంటే అర్థం ఏంటి, నాకు కర్మ లేకుండా చేస్తున్నాను, కానీ నా పాత కర్మలు ఏంటి, పాత కర్మలు అన్ని ఉండొచ్చు పోవు, అలాగే ఉంటాయి. కానీ ఎలాగపోతాయి, ఎప్పుడైతే నా భక్తి పరిపూర్ణ చెంది కాబట్టి భగవంతుడిని తీసుకెళ్ళిపోనుకుంటున్నాడు ఇక్కడి నుంచి. తీసుకెళ్ళిపోవాలనుకుంటే సూక్ష్మ విడిచిపెట్టేసాను, నా కర్మ కూడా ఇక్కడ ఉండిపోతాయి. సంబంధం లేదు నా కర్మతో. ఎంత కర్మ ఉన్నా మా సంబంధం లేదు. ప్రతి కర్మ మనం భగవంతుడి కోసమే చేయాల, మరి అది సాధ్యమే కాదు కదండి. మన అందుకనే కదా మన కర్మ మనం భక్తి చేస్తున్నా సరే కర్మ వచ్చేది, అందుకనే అంటుంది. మన భక్తిలో ఉన్నా సరే మనం కర్మ జనరేట్ చేస్తున్నాం. ఎందుకంటే ప్రతిసారి మనం భగవంతుని తలుచుకుని భగవంతుడి కోసం చేస్తున్నాను, భగవంతుడి కోసం తింటున్నాను, భగవంతుని కూర్చున్నాను అందులో అనుకోలేము మనం కదా. కానీ ఆ స్థితికి వెళ్ళినప్పుడు బ్యాక్ని ఎంత బ్యాక్ లాగా ఉన్నా సరే మనకి కర్మ భగవంతుడు తీసుకెళ్ళిపోతాడు. అది
మరి ఇక్కడ హోప్ ఏంటండి? ఆ? ఇప్పుడు ఇక్కడ మనకు ఆశ ఏంటి? ఆశ ఇది మనం ఏంటి? అది చేయడానికి ప్రయాసపడ్డా మన ఆశ, చేయటానికి ప్రయాసపడుతూ ఉండాలి. అంతే. ఫెయిల్ అవుతుంటాం, మళ్ళీ లేచి ప్రయత్నం చేస్తాం. ఫెయిల్ అవుతున్నాం, కింద పడ్డాం, మళ్ళీ లేచి బయట వాళ్ళు పిచ్చోళ్ళు అనుకోవచ్చు. ఈ పిచ్చోడు చూడు ఎన్నిసార్లు బుద్ధి రావడం లేదు, ఇంకా నేర్చుకోవడం లేదు, ఇది అవ్వదని తెలుసుకోవడం లేదు అని వాళ్ళు అనుకోవచ్చు. కానీ మనం మాత్రం పడుతున్నాం, ఓడిపోయాం, అనుకున్నాం, ఫెయిల్ అయ్యాం, మళ్ళీ మళ్ళీ మొదలు పెట్టు, మళ్ళీ స్టార్ట్ చేయి, మళ్ళీ ప్రయత్నం చేయి. కృష్ణుడు ఒకరోజు చూస్తాడు, చేశారు అదే పిచ్చిగా ఆ గుడ్ల కోసం సముద్రాన్ని ఎండబెడతామని చెప్పి ఆ ప్రయాస చేస్తూ ఉంది. కానీ ఓ రోజు గరుత్మంతుడు చూశాడు, మొత్తం అంతా మారిపోయింది. అవునా కదా? సో అదే విధంగా మనం ప్రయత్నం చేస్తాం, కింద పడ్డాం, మళ్ళీ లేసాం, మళ్ళీ ప్రయత్నం చేస్తున్నాం, కింద పడుతున్నాం, లెగుస్తున్నాం చేస్తున్నాం. కృష్ణుడు ఓ రోజు చూస్తాడు, బాబు రే బాబు, ఈ బాబు ఏమిటి పట్టుదల బాబు, ఎంత ఉందా, పల ఇచ్చేద్దాం, ఇచ్చేస్తాడు. అదే మన హోప్. అందుకే అంటాను, ఏ రోజైతే మనం ప్రయత్నం చేయడం, మన ప్రయాస మనం వదిలేసామంటే ఆ రోజు మనం అనుకున్న భగవంతుడు నీకు నమస్కారం, నువ్వు నాకు అవసరం లేదు, నీ కృప వద్దు, నువ్వు వద్దు అని చెప్పేసినట్టే. మనం ఏ రోజు వరకు అయితే మన ప్రయత్నం మనం విడిచిపెట్టడం లేదో ఆ రోజు వరకు మనం భగవంతు కృప పొందడానికి ప్రతి అర్హత మనకు ఉంది. మనం ఎంత అధమం అవ్వచ్చు, ఎంత చెడ్డ అలవాట్లు ఉండొచ్చు, ఎంత బుద్ధిహీనం అయి ఉండొచ్చు, లేకపోతే ఎంత బద్ధజీవులు అయి ఉండొచ్చు, ఉద్ధరింపబడడానికి ప్రతి అవకాశం మనకు ఉంది, ప్రయత్నం చేస్తున్నంత. అది ఓకే. హరే కృష్ణ. అంచేత మనకి కర్మలు వెళ్ళిపోతున్నాయా లేదా అని ముఖ్యం కాదు, మనం ప్రయత్నం చేస్తున్నామా లేదా అని ముఖ్యం. కర్మలు వెళ్ళొచ్చు, వెళ్ళకపోవచ్చు, దాంతో సంబంధం మనకు లేదు. బాగా ప్రయత్నం చేసి భగవంతుడు చూడండి, నేను అప్పులు చేసేసాను, అన్ని తాక పెట్టేశాను, బ్యాంక్ వాళ్ళు వచ్చి నన్ను నా ఇల్లు లాక్కున్నారు, అన్ని లాక్కున్నారు, ఇంక నేను అరెస్ట్ చేస్తున్నారు, వీడు లోపల తీసుకుని చెప్పి సీఎం వస్తాడు, నువ్వు విడిచిపెట్టాడు, ఏమైంది? అన్ని అప్పులు గిప్పులు అన్ని వెళ్ళిపోయాయి. అవునా కదా? అలాగే భగవంతుడు కూడా మన ప్రయాస చూసి విడిచిపెట్టాడట, అయిపోయా. సూక్ష్మదాన్ని ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోతుంది మనం. హరే కృష్ణ ప్రభుజీ, ఇప్పుడు ఈ భక్తి దానిలో ఈ కాషాయ వస్త్రధారణ కట్టుకోవడం వల్ల ఏంటి ప్రభుజీ, అది భక్తి తీవ్రత, ఇంద్రియ భోగం తగ్గి దానికి కొంచెం తీవ్రంగా ఉంటుందంటారా ప్రభుజీ వస్త్రధారణ? యాక్చువల్గా వస్త్రధారణ ఏంటంటే, కాషాయం అన్నది ఈ రంగు భగవంతుడి పాదాల మీద పడిన ధూళి యొక్క రంగు. అర్థమైందా? ఓకే ప్రభు. భగవంతుడి పాదాలకి తాకిన ధూళి ఆ రంగులోకి మారుతుంది. సో ఎవరైతే కాషాయ రంగు ధరించారో అంటే దాని అర్థం ఏంటంటే, నేను భగవంతుడి పాదాలకి సంపూర్ణంగా శరణాగతుని అయిపోయాను అన్న భావన. ఆ భావన చూపించడం కోసం, అది ఎప్పుడైతే వేసుకున్న వాడికి చూసినప్పుడల్లా గుర్తు తేవడం కోసం, అలాగే చూసిన వాళ్ళు కూడా అవరే ఈయన ఎలా చేశాడు అని చెప్పి గౌరవించాలి అని చెప్పి ఇవ్వడం కోసం అది చేసింది. అది ఒక పూజ్య భావం ఏర్పడుతుంది అవతల వాళ్ళకి, ఒక పూజ్య భావం ఏర్పడుతుంది వెంటనే బయట వాళ్ళకి. కానీ ఇప్పుడు నేను ఎప్పుడైతే చూసినా అదే నేను నా పరిస్థితి లేదు, నేను ఇలా ఉండాలి అని నాకు గుర్తు చేసుకోవాలి. నేను కూడా అర్థమైంది కదా? అర్థమైంది. సో ఆ ఉద్దేశం. కానీ ఇప్పుడు ఏంటంటే, వేసుకున్న వాడికి చూసిన వాడికి ఇద్దరికి
అది లేదు. అంటే ఇది తప్పనిసరా ప్రభుజీ తీవ్రతకి, భక్తి తీవ్రతకి? తప్పనిసరా అంటే కొన్నిసార్లు ఏంటంటే ఏమవుద్దంటే, ఇది ఇప్పుడు వేషధారణ మనకి అంత ముఖ్యమా అంటే, వేషధారణ ముఖ్యమా అంటే ముఖ్యం కాదు, కానీ ముఖ్యమే. ఎందుకని ఇప్పుడు పోలీసులు అందరూ కూడా మనలాగా సివిల్ డ్రెస్ వేసుకుని తిరిగారు అనుకోండి, ఎవ్వరు వినరు. ఎవరు వెండు కానీ కదా, గుర్తింపు కూడా ఉండాలి. ఆ గుర్తింపు ఉండడం వల్ల ఏమవుద్ది, అరే ఇక్కడ పోలీసు ఉన్నాడు, నేనేం చేస్తాడు వస్తాడు అన్న భయం ఉంటుంది చేసేవాడికి కదా. అలాగే పోలీసుకి కూడా ఉంటుంది, అరే నేను ఈ డ్రెస్ వేసుకున్నాను, ఇలాంటి అక్రమాలు చేయకూడదు అని చెప్పి ఆయనకి కూడా ఒక భయం ఉంటుంది. సో ఇద్దరికి మంచిది. అందుకోసం ఇది చేయడం ఇంపార్టెంట్. లేకపోతే పోలీస్ డ్రెస్ కాకి డ్రెస్ వేసుకుంటేనే పోలీస్ డ్యూటీలు చేయాలా, లేదా కాకి డ్రెస్ వేసుకొని పోలీస్ డ్యూటీలు చేయాలి చేయొచ్చు, చేయొద్దని అనలేదు. కానీ దానివల్ల కంటే చేయడం వల్ల నీకు చాలా ఇది వస్తుంది. అందుకనే యూనిఫామ్స్ ఎందుకు పెట్టేది దానికోసం. ఇలా స్కూల్లో యూనిఫామ్ వేసుకుంటే చదువు వస్తుందా? మామూలు. మరి ఎందుకు? క్రమశిక్షణ. ఫలానా స్కూల్లో వాళ్ళు ఈ విధంగా వ్యవహరిస్తారు, ఫలానా ఆ క్రమశిక్షణ కోసం, ఆ యూనిటీ కోసం, వ్యత్యాసాలు లేకుండా. లేదంటే వాడేమో మంచి డాప్ మూవ్మెంట్స్ డ్రెస్ వేసుకొస్తాడు, ఇంకోడేమో చిరిగిపోయిన డ్రెస్ వేసుకొని వస్తాడు, వేరే నువ్వు తక్కువ నేను ఎక్కువ అని పిల్లలు వ్యత్యాసాలు, ఇటువంటి పనికి మళ్ళీ ఆలోచన రాకుండా అందరికీ ఒకటే యూనిఫామ్ అని పిల్లల్లో సమాన భావం ఉంటుంది. ఇటువంటి డిసిప్లిన్, క్రమశిక్షణ మైండ్ సెట్ చేయడం కోసం ఆ యూనిఫామ్ అనేది పెట్టేది. సో అదే విధంగా ఇవన్నీ వేయడం వల్ల ఆ చూసినోడికి చేసుకునే వాడికి ఇద్దరికి కూడా కొంత భయం ఉంటుంది. లేకపోతే సివిల్ డ్రెస్ లో ఉన్న పోలీసు ఏం చేసినా సరే తెలియదు, ఆడు పోలీసు కాదు ఎవరు తెలియదు కాబట్టి ఆడు ఏది చేసేవాళ్ళు. కానీ డ్రెస్ వేసుకొని చేసేవాడికి కొద్దిగా భయం ఉంటుంది, అరే ఎంతమంది చూస్తుంటారు నన్ను. ఇప్పుడు అది కూడా పోయింది అనుకో, అది వేరే విషయం. ఆ విధంగా ఓకే ప్రభుజీ, హరే కృష్ణ. థ్యాంక్ యూ. ఓకే, హరే కృష్ణ. శ్రీ ప్రభుపాదకి. Here it is written, concentration of the mind on the form of Krishna constitutes the most confidential part of knowledge. What is that meaning? అంతే కదా, కృష్ణుడితో మనకున్న సంబంధాన్ని, కాన్స్టిట్యూషనల్ పొజిషన్ అంటే మన యొక్క నిజమైన సంబంధం ఏంటన్నది మనం తెలుసుకోవడం మీద ఎప్పుడైతే మనం తెలుసుకున్నామో మన నిజమైన జ్ఞానాన్ని మనం తెలుసుకున్నట్టు. ఇప్పుడు అది లేనప్పుడు కృష్ణుడికి మనకున్న సంబంధం ఏంటని మనం తెలుసుకోకపోతే మనం ఎన్ని పుస్తకాలు చదివినా లాభం ఏంటి? Okay, so that knowledge must engage your mind on the lotus feet of Krishna. అది తెలిసినప్పుడు, ఆ జ్ఞానం ఉన్నప్పుడు నువ్వు ఆటోమేటిక్గా సరణంగా తీసుకుంటావు కదా భగవంతుడు. Okay. ఎప్పుడైతే నేను కృష్ణుడి యొక్క భక్త సేవకుణ్ణి అన్న భావన వచ్చిందో అప్పుడు ఏం చేస్తావు, నేను తెలుసుకున్నాను నిజంగా అది నేను నమ్మానంటే అప్పుడు నేను ఆ విధంగా వ్యవహరిస్తాను. అది ఆ జ్ఞానం మనకు లేనప్పుడు పట్టించుకోండి. ఓకే, హరే కృష్ణ. శ్రీ ప్రభుపాద की जय, ग्रंथराज श्रीमद् भागवतम की जय. वाञ्छा कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. अनंत कोटि वैष्णव वृंद की जय. हरे कृष्ण. హరే కృష్ణ ప్రభుజీ. हरे హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. हरे कृष्ण. హరే కృష్ణ ప్రభుజీ, దండోత్ ప్రణామం. धन्यवाद.
హరే కృష్ణ.